అందరికీ నమస్కారం. చాలా మంది ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ సినిమా ఆర్టిస్టులు వాళ్ళకి డబ్బులు వస్తే ఏమైనా చేస్తారా? అసలు ఒక 50 లక్షలు 25 లక్షలు ఇస్తే మన దేశం సంకనాకపోయినా వాళ్ళకి పర్లేదా? అసలు ఏం అర్థం కాదు. ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. ఒక పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు అంట సుమారు దాదాపు 10 లక్షలు అంట. రాత్రికి రాత్రే ఆడేశాడు. ఇంకొక పిల్లాడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసి జీవితం అంతా సంపాది దాచుకున్న పిఎఫ్ డబ్బులు రాత్రి అకౌంట్లో పడితే ఉదయానికి మొత్తం అంతా ఆడేశాడంట. ఏ బట్టల షాపు పెట్టుకుంటారా, లేకపోతే ఏ వ్యవసాయం గొప్పగా గ్రేట్గా చేసుకుంటారా, ఏ పని చేసినా సాఫ్ట్వేర్కి వెళ్ళండిరా, కోర్స్ నేర్చుకుంటే ఒక 6 నెలలు 7 నెలలు తర్వాత మీరు ఎత్తుకుంటూ ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. ఈ బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, ఏదో ఒక పని చేసుకుంటారా. ఈ బెట్టింగ్లు ఏంట్రా ఇవి? ఇంత జరిగిన తర్వాత ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఈ బెట్టింగ్ యాప్ల పైన విచారణ ప్రారంభించింది. ఇందులో 15 మందిపై సుమారుగా ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇది కొంచెం శుభపరిణామం. ఇందులో విష్ణుప్రియ, ఈ శ్రీముఖి, ఈ యూట్యూబర్ హర్షసాయి చెత్త హర్షసాయి, తర్వాత ఈ ఈ విజయ్ దేవరకొండ, ఇమ్రాన్, భయ్యా సన్నీ, ఈ శ్యామల, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, ఈ శోభా శెట్టి, తర్వాత టేస్టీ తేజ, అందరూ ఇలాంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. డబ్బులు వస్తే చాలు, డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఈ దేశం ఏమైపోయినా పర్లేదు. అరే అవన్నీ ఇంకా వాళ్ళ గురించి ఎందుకు కానీ, అరే మీరు జాగ్రత్తగా ఉండండిరా. మీరు ఏదో ఒక పని చేసుకుంటారా. బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి. మీరు రోజుకు ₹1 కూడా సంపాదించవచ్చు. దానివల్ల ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. అలాంటి దేశానికి మంచి జరిగే బిజినెస్లు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ చెయ్యండిరా. ఎందుకు ఈ చెత్త? వాళ్ళకి డబ్బులు వస్తే చాలు, వాళ్ళ గురించి ఇంక వేస్ట్. శుభ్రంగా క్లాత్ బిజినెస్ పెట్టుకోండి, లేకపోతే ఫుడ్ బిజినెస్ పెట్టుకోండి, లేకపోతే బోల్డ్ ఉన్నాయి మీరు చెయ్యాలి. కానీ రైతుకి సహాయపడే బోల్డ్ రకాల బిజినెస్లు మీరు చేయొచ్చు. రైతు దగ్గర ఈ విత్తనాలు అందడానికి బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి. మీరు లేదా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని ఒక సంవత్సరం ఎంతో అక్కడికి వెళ్ళి అదేదో జాబ్ చేసుకుని బోల్డ్ జాబ్లు ఉన్నాయి. లేకపోతే మీరు సొంతంగా బోల్డ్ బిజినెస్లు పెట్టండిరా, కోట్లు సంపాదించండిరా, హాయిగా ఉండండిరా. ఎందుకు ఈ పనికి మళ్ళీ ఎదవలు వెనకాతలు వెళ్ళి నాశనం చేసుకుంటారు జీవితాన్ని. జై హింద్, జై భారత్. రే ఒక్కటి చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి. కష్టపడకుండా డబ్బులు వస్తాయి అనేది పెద్ద అబద్ధం రా. కష్టపడకుండా డబ్బులు అనేవి అసలు రావు. కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అరే మీకు కూడా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదరా. ఎవడో ఏదో చెప్తాడు, వాళ్ళకి డబ్బులు వస్తే చాలు, వాళ్ళ డబ్బుల కోసం ఏదైనా చెప్తారు. వాళ్ళు చెప్పారని మీరు ఆడికూడదు. ఎవడో వెళ్ళి మొత్తం కాల్చేసుకుంటారా కదా, కాల్చుకోరు కదా. అలాగే ఇప్పుడు మీకు కూడా కొంచెమైనా బుద్ధి ఉండాలి, మైండ్ పనిచేయాలి. ఏమైనా మంచి బిజినెస్లు చేసుకోండి, దేశానికి ఉపయోగపడేలాగా మీరు డబ్బులు సంపాదించండి, దేశానికి ట్యాక్స్ కట్టండి, బాగా హాయిగా ఉండండి. కానీ కొంచెం కూడా మైండ్ పనిచేయలేనట్టు ఎర్రోలాగా బిహేవ్ చేయకండి. ఇంకొద్దు. బెట్టింగ్ యాప్లు చాలా ప్రమాదకరం. వాటి జోలికి వెళ్ళకండి. అది ఐపీఎల్ బెట్టింగ్ అయినా ఇంకో బెట్టింగ్ అయినా ఏ బెట్టింగ్ అయినా బెట్టింగ్ యాప్ల జోలికి. జై హింద్, జై భారత్.